దేవునికి వందనాలు. శిలోయం ప్రార్థనా మందిరం నుంచి యూట్యూబ్ ఛానల్కి మీ అందరినీ ఆహ్వానిస్తూ మరొకసారి దేవుడు టెస్టిమోనీ సిరీస్ ద్వారా ఒక కొత్త ఎపిసోడ్ ద్వారా మన అందరితో మాట్లాడుతున్నాడు దేవుడు. 7వ ఎపిసోడ్ను బట్టి దేవునికి వందనాలు. మరి కొత్త ఎపిసోడ్లో మరి నేను ఎవరని మీకు అందరికీ డౌట్ రావచ్చు. నేను శిలోయం ప్రార్థనా మందిరంకి చిన్నప్పటి నుంచి వచ్చిన సండే స్కూల్కి వచ్చిన బాబుని. సండే స్కూల్ ద్వారా దేవుడు మమ్మల్ని పట్టుకొని ఈ క్షణం వరకు, ఈ మజిలీ వరకు మమ్మల్ని నడిపించినాడు. నా పేరు సన్నీ. నేను రీసెంట్గా ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి జాబ్ చేయడం జరిగింది. అదే విధానంగా దేవుడు జాబ్ చేస్తూనే దేవుడు నాకు గొప్ప ఆపర్చునిటీ ఇచ్చిండు దేవుని సేవలో. మరి ఈ ఎపిసోడ్లో ఎట్లయితే ఇంటర్వ్యూ చేయడానికి ఇచ్చిన గొప్ప ఆధిక్యతను బట్టి దేవునికి వందనాలు. అదేవిధంగా నాకు ఈ బాధ్యత అనుగ్రహించిన పాస్టర్ అమ్మకి అందరికీ వందనాలు. మరి వీక్షకులందరికీ వెల్కమ్ చెప్తూ ఈ ఎపిసోడ్ నెంబర్ 7కి మీ అందరిని స్వాగతం పలుకుతున్నాను. మరి అదే విధానంగా ఈరోజు గొప్పగా మన ముందున్నారు స్వార్థికులు మన శ్రీనివాస్ అన్నయ్య గారు. మరి అన్నయ్య సాక్ష్యం ద్వారా మనం గొప్పగా దీవించాలని దేవుడు మనల్ని గొప్పగా చాలా 2 రోజులనే దేవుడు గొప్పగా సిద్ధపరిచి మన దగ్గరికి తీసుకొచ్చినాడు అన్నయ్య సమర్పణను బట్టి కూడా దేవునికి వందనాలు చెల్లిస్తూ మరి గొప్పగా అన్నయ్య సాక్ష్యం ద్వారా విని మనం గొప్పగా దీవించబడదామని ఎగ్జైట్మెంట్తో ఆహ్వానిస్తున్నాను. అయితే ప్రైజ్ లార్డ్ అన్న. మరి ఈ యొక్క ఎపిసోడ్ నెంబర్ 7 మరి ఏదైతే సాక్ష్య కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు మరి మీరు 7వ దైవజనుడిగా మా మధ్యలోకి వచ్చినారు. దాన్ని బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాము. మరి మీరు మీ జీవితంలో జరిగిన సాక్ష్యాన్ని గొప్పగా మా వీక్షకులకు పంచుకుంటారని దాన్ని బట్టి గొప్పగా ఎగ్జైట్మెంట్తో ఆహ్వానిస్తున్నాను. ప్రైజ్ లార్డ్ అన్న. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ముందుగా దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు ఈ విధంగా మీకు ఈ సాక్ష్యాన్ని పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవునికి ఎంతగానో నేను స్తుతులు చెల్లిస్తున్నాను. మరి దేవుడు నా జీవితంలో చేసిన ఈ అనేక అద్భుత కార్యాలను, ఈ సాక్ష్యాన్ని ఈ విధంగా మీతో పంచుకోవడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను ఎంతగా సంతోషిస్తూ మరి ఈ యొక్క సాక్ష్యానికి వెళ్దాం. దానికంటే ముందుగా మన జగదీష్ సాయి గారు ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు కూడా ఎంతో సంతోషంగా. మరి నా పేరు శ్రీనివాస్. మా తండ్రి గారి పేరు సత్యనారాయణ. వారి తండ్రి గారి పేరు అంటే మా తాతగారి పేరు లక్ష్మీనారాయణ. మా నాన్నగారు మా కులము చాత్తద అయ్యవారి కులానికి సంబంధించినటువంటి వారమై మేము ఉన్నామండి. మరి మా నాన్నగారు మా తాతగారు కూడా చాత్తద అయ్యవారి కులస్తులు కాబట్టి వారు పౌరోహిత్యం చేస్తూ ఉండేవారు. మా తాతగారు పౌరోహిత్యం చేసేవారు. మరి మేము ఉండేటువంటి నివాస స్థలం కరీంనగర్ పట్టణంలో మేము ఉంటున్నామండి. మా ప్రాంతం అంతా కరీంనగర్ పట్టణంలో ఉండేవారం. అక్కడే కరీంనగర్ నడిబొడ్డున ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయంలో మా తాతగారు పౌరోహిత్యం జరిగించేవారు. తదనంతరము మా నాన్నగారు కూడా సత్యనారాయణ గారు కూడా పౌరోహిత్యం చేసేవారు. అయితే మా నాన్నగారికి 4 కుమారులమై ఉన్నాము. నేను అందులో చిన్నవాడినే ఉన్నాను. 4 కుమారులకు నేను చిన్నవాడిని. మిగతా మా సహోదరులు అన్నలందరూ కూడా వారి వృత్తిలో వారు ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తూ ఉన్నారండి. మరి మా నాన్నగారు అదే ఆ వెంకటేశ్వర ఆలయంలో పౌరోహిత్యం చేస్తుంటుండగా చిన్నతనంలో నేను కూడా మా నాన్నగారితో పౌరోహిత్యంలో ముందు ఉండేటువంటి వాడిని. అన్నీ కూడా మా నాన్నగారు నేర్పించేవాడు. పౌరోహిత్యం గురించి నేర్పించేవాడు. అందులో నేను ఎంతో ఇష్టంగా ఉండేవాడిని. ఆ తర్వాత కొంతకాలం తర్వాత నా చిన్నతనంలోనే మా నాన్నగారు చనిపోయారండి. మరణించడం జరిగింది. అనారోగ్య సమస్య కారణం చేత మా నాన్నగారు మరణించారు. తర్వాత మా తల్లిగారు మమ్మల్ని పెంచడం, పెద్ద చేయడం, ఇలా మమ్మల్ని చదివించడం, తను ఎంతో కష్టపడుతూ చదివించడం కొనసాగుతున్న సమయంలో మరి అలాగే నేను పెరుగుతూ వస్తున్నానండి. ఆ సమయంలో నేను 10వ తరగతి వరకు చదువుకున్నాను. మా అమ్మ ఎంతో కష్టపడి 10వ తరగతి వరకు మమ్మల్ని చదివించిందండి. చాలా కష్టాలు పడ్డామండి. మా నాన్నగారు చనిపోయిన తర్వాత మా అమ్మ ఎన్నో కష్టాలు పడింది. ఆ విధంగా చదువుకుంటూ వచ్చిన తర్వాత మరి 10వ తరగతి ముగించుకొని నేను పౌరోహిత్యం చేయాలి. మా అమ్మగారు కూడా నాతో పదే చెప్తుండేది. మరి మీ అన్నలు ఎవరు కూడా పౌరోహిత్యం చేయలేదు.
మరి నువ్వన్నా పౌరహిత్యం చేయరా అని చెప్పేసి మా తల్లిగారు నాతో చెప్తూ ఉండేది. మా కులవృత్తి కాబట్టి నాన్నగారు చేసినటువంటి ఆ యొక్క పౌరహిత్యం నువ్వు కూడా చేయాలని మా తల్లిగారు నాకు చెప్తూ ఉండేదండి. అలాగే నాకు కూడా మరి పౌరహిత్యం అంటే చాలా ఇష్టం ఉండేది. పౌరహిత్యం అంటే టెంపుల్లో పూజారితనం చేసేటువంటి పని అండి. మరి నాకు చాలా ఇష్టం ఉండేది. నేను వెంకటేశ్వర టెంపుల్ ఆలయంలోనే జన్మించి ఉన్నాను కాబట్టి వెంకటేశ్వర స్వామి అంటే చాలా భక్తి, చాలా ఇష్టం కూడా ఉండేదండి. సో ఆ విధంగా ఆ ఇష్టం నేను పౌరహిత్యం నేర్చుకోవడానికి ఆ సమయంలో 10వ తరగతి ముగించుకున్న తర్వాత మాకంటూ ఒక వేద పాఠశాల అనేది ఉంటుంది. ఆ కాలంలో మా నాన్నగారు మా తాతగారు ఉన్న సమయంలో వాళ్ళు ఈ వేద పాఠశాలకు వెళ్ళకపోయినా కూడా కాస్తో కూస్తో పూజారితనం వచ్చినా కూడా ఆలయంలో పూజ చేయడానికి అవకాశం ఇచ్చేవారు. కానీ ఈ రోజుల్లో అలా కాదండి. మనం పూజ చేయాలి అంటే ఒక ఆలయంలో టెంపుల్లో మనం పూజారిగా కొనసాగాలి అంటే మనకంటూ ఒక సర్టిఫికెట్ ఉండాలి. పౌరోహిత్యం వేద పాఠశాలకు వెళ్ళి ఆ సర్టిఫికెట్ తీసుకొని వస్తేనే మనం ఆ యొక్క ఆలయంలో టెంపుల్లో పూజ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి మా అమ్మగారు నన్ను వేద పాఠశాలకు వెళ్తావా నాన్న అని చెప్పేసి అడగటం జరిగింది. సో నేను అంతలోనే నేను కూడా సిద్ధపాటు అయ్యాను. వేద పాఠశాలకి వెళ్ళాలని నిర్ణయం తీసుకున్నాను. కానీ అప్పుడు వేద పాఠశాలకు వెళ్తే కొంత డబ్బు చెల్లించి మనం కొంతకాలం అక్కడే ఉండాల్సి ఉంటుంది. సో అప్పుడున్న పరిస్థితుల్లో ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉండేదండి మాకు. ఆ కారణంగా నేను వెళ్ళలేకపోయానండి. కానీ ఎంతో ఆశ ఉండేది. పూజ చేయాలి, మా నాన్నగారు లాగా నేను కూడా ఒక పౌరోహిత్యం చేయాలని ఆశ ఉండేది. ఈ ఆశ కాస్త నెరవేరకపోయేసరికి కొంచెం డిప్రెషన్, కొంత ఇబ్బందులకు గురైపోయి అక్కడే మేము ఉంటున్నటువంటి ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటి స్నేహము పరిచయం అవ్వడము, ఆ స్నేహితులంతా కూడా చెడు మార్గంలో నడిచేటువంటి స్నేహితులు నాకు పరిచయం అయ్యారండి. మా ఇంటి ప్రాంతంలో ఉన్నటువంటి వారంతా త్రాగుడుకు అలవాటై ఉన్నటువంటి స్నేహం పరిచయం అయింది. అలా పరిచయం కాస్త పెద్దగా అయిపోయి వారితో పాటు నేను కూడా త్రాగుడుకు బానిస అయిపోయానండి. త్రాగడం అంటే ఈ రోజుల్లో మీకు ఐడియా ఉందో లేదో, ఆ రోజుల్లో నేను ఏం త్రాగేవాడినంటే సీసాలలో నింపేటువంటి కళ్ళు తాగేటువంటి వాడిని. సీసాలలో నింపి కళ్ళు అది ఒక పౌడర్తో తయారు చేసి అమ్ముతుండేవారు. కళ్ళు డిపోలలో మనం తాగుతుండేటువంటి వారు. ఆ కళ్ళుకు నేను బానిస అయిపోయానండి. దాని తర్వాత కళ్ళుతో పాటు బ్రాండీ, విస్కీ, రమ్ము లాంటివి ఇలాంటివి కూడా త్రాగడానికి నేను బానిస అయిపోయాను. మా నాన్నగారు లేరు, భయం లేదు. మరి మమ్మల్ని చిన్నతనం నుంచి కూడా బలపరచడానికి కానీ మమ్మల్ని నడిపించడానికి కానీ ఎవరూ లేకుండా పోయింది. సో ఆర్థికంగా కూడా చాలా ఇబ్బందుల్లో ఉండేవాళ్ళం మేము. ఆ రకంగా మరి మా సహోదరుల అన్నలను చూస్తే ఎవరి పనుల్లో వాళ్ళు ఉండిపోయేవారు. ఇకపోతే నన్ను పట్టించుకునేవారు ఎవరు లేక ఈ చెడు స్నేహానికి నేను అలవాటు పడిపోయి చాలా అన్ని వ్యసనాలకు బానిస అయిపోయానండి. బ్రాండీ, విస్కీ, దాంతోపాటు సిగరెట్ కూడా అలవాటు అయిపోయిందండి. బీడీలు తాగేవాడిని, సిగరెట్లు తాగేవాడిని. దాని తర్వాత అంబారు కూడా అలవాటు అయిపోయిందండి. అంబారు తినేవాడిని. దాని తర్వాత గుట్కా తినేవాడిని అండి. గుట్కా ప్యాకెట్లు అంటాం కదా మనం. ఆ గుట్కా ప్యాకెట్లు, అంబారు ప్యాకెట్లు, సిగరెటు, ఈ తర్వాత ఈ మందు సరిపోవట్లేదని చెప్పేసి గుడుంబ, సారా కూడా తాగిన రోజులు ఉన్నాయండి. ఇలాగా చెడు వ్యసనాలకు బాగా బానిసైపోయి చెడు మార్గంలో వెళ్ళాను. త్రాగడానికి డబ్బులు లేవని చెప్పేసి మరి ఏం చేయాలని ఆలోచిస్తున్న సమయంలో స్నేహితులు ఇచ్చినటువంటి సలహా మేరకు దొంగతనం కూడా చేయడం మొదలుపెట్టానండి. చాలా దొంగతనాలు చేశాను. చాలామందిని కరీంనగర్ పరిసరాల్లో బస్ స్టాండ్ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళని రాత్రుల్లో వెళ్ళి వాళ్ళని కొట్టి, వాళ్ళని గాయపరిచి, వాళ్ళ దగ్గర నుండి డబ్బులు లాక్కొని ఆ డబ్బులతో పాటు నేను త్రాగుతూ ఉండేటువంటి వాడిని. అలాగా స్నేహితులతో పాటు ఎంజాయ్ చేస్తూ ఉండేవాడిని అండి. ఉదయం మొదలుకొని రాత్రి కాలం వరకు కూడా నేను ఇలాగే త్రాగుడుకు బానిస అయిపోయి ఉండేవాడిని. ఏ రాత్రి ఇంటికి వచ్చేవాడినో, ఎప్పుడు వెళ్ళేవాడినో తెలియకుండేదండి. అంతటి త్రాగుడుకు బానిస అయిపోయాను. సిగరెట్, చైన్ స్మోకర్, ప్రతిరోజు కూడా ఒక డబ్బి సిగరెట్ తాగుతూ ఉండేటువంటి వాడిని ఉన్నాను. మరి ఇలాగా చెడు వ్యసనాలకు అలవాటైపోయి ఉన్న నేను క్రీస్తు మార్గంలోనికి రావడానికి, క్రీస్తును అంగీకరించడానికి, ఈ యొక్క దేవుణ్ణి తెలుసుకోవడానికి ఒక అవకాశం వచ్చిందండి. దానికంటే ముందుగా మరి ఈ యొక్క వ్యసనాలకు బానిసై ఉన్నప్పుడు కాస్త కొంతకాలం తర్వాత మా అమ్మగారు కూడా కాలం చెల్లించింది.
మా అమ్మగారు కూడా చనిపోయింది. మా అమ్మగారు చనిపోయింది, మా నాన్నగారు లేరు, నేను అనుకున్నటువంటి పౌరోహిత్యం చేయలేకపోతున్నాను అని ఒంటరిగా అయిపోయినటువంటి డిప్రెషన్లో ఇంకా త్రాగుడుకు బానిస అయిపోయాను. ఇంకా చెడు మార్గంలోకి వెళ్ళాను. హైదరాబాదు పట్టణం, బెంగళూరు ప్రాంతం, మహారాష్ట్ర, ఇలా రాష్ట్రాలన్నీ తిరుగుతూ దొంగతనాలు, రౌడీ షీటర్లాగా తిరుగుతూ ఉన్నటువంటి సమయంలో అంతా తిరిగేసి వచ్చి మళ్ళీ కరీంనగర్ ప్రాంతంలోకి వచ్చిన తర్వాత నేను ఈ పౌరోహిత్యం చేయలేకపోతున్నాను, బ్రతకడానికి మరి ఒక దారి మనకు కావాలి అని చెప్పేసి, మరి ఆర్థికంగా డబ్బులు అవసరం అని చెప్పేసి చిన్నపాటి డ్రైవింగ్ నేర్చుకున్నానండి. నేను డ్రైవింగ్ నేర్చుకొని ఆ తర్వాత అంబులెన్స్ డ్రైవర్గా కొనసాగడం మొదలుపెట్టాను. కరీంనగర్ ప్రాంతంలోనే అంబులెన్స్ డ్రైవర్గా నేను జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటున్నాను. ఆ సమయంలో నేను అంబులెన్స్ నడుపుతున్న సమయంలోనే ఎక్కడైతే కరీంనగర్ ఒక హాస్పిటల్ ప్రాంతంలో అంబులెన్స్ నడుపుతున్నాను కదా, అదే హాస్పిటల్లో సిస్టర్ అంటే నా భార్య నాకు పరిచయం అయిందండి. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. మరి వాళ్ళ కులం వచ్చేసి వాళ్ళ క్యాస్ట్ ముదిరాజ్ కులం అండి. వాళ్ళతో పరిచయం, స్నేహం పెరిగింది. మరి నేను చిన్నప్పటి నుంచి కూడా నాకు పెద్దగా కులం కానీ కులం మీద పెద్దగా పట్టింపు లేకుండేది. అందరితోని కలిసిమెలిసి ఉండేవాడిని. చాత్తద అయ్యవారి వాళ్ళు అంటే అయ్యవారి క్యాస్ట్ వాళ్ళు కొంచెం తక్కువ కులస్తులను దూరంగా ఉంచడం లాంటి వాటి చేస్తూ ఉంటారు కాబట్టి అలా విధంగానే ఉండకుండా అంతా ఒకటే అన్నట్టుగా ఉండేటువంటి వాడిని. అందుకే ఆ ముదిరాజ్ కులానికి సంబంధించినటువంటి అమ్మాయిని ఇష్టపడి ప్రేమ వివాహం చేసుకోవడం జరిగింది. అలా నేను వివాహం చేసుకున్నానండి. వివాహం చేసుకున్న తర్వాత కొద్ది రోజులైన తర్వాత మా అత్తగారు ఉండేది బెల్లంపల్లి ప్రాంతంలో ఉంటారండి. బెల్లంపల్లి ప్రాంతానికి నేను వెళ్ళడం జరిగింది. వెళ్ళి తిరిగి వచ్చిన తర్వాత మాతో పాటు మా అత్తగారు కూడా కరీంనగర్ ప్రాంతానికి రావడం జరిగింది. మాతో పాటు కొన్ని దినాలు మా అత్తగారు మాతో పాటు ఉంటున్నారండి. అలా ఉంటున్న సమయంలో మా అత్తగారికి కొంచెం అనారోగ్య సమస్య ఎదురవుంది. చాలా అనారోగ్యానికి సిక్ అయింది. హాస్పిటల్కి తీసుకెళ్ళాము. హాస్పిటల్ కరీంనగర్లో ఉన్నటువంటి చెల్మేడ ఆనందరావు హాస్పిటల్, అపోలో హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్ ఎక్కడికి తీసుకెళ్ళినా కూడా హాస్పిటల్ వాళ్ళు చాలా కష్టం అండి అని చెప్పారు. మరి సమస్య అనారోగ్యము ఏమిటంటే మా అత్తయ్య గారి ఊపిరితిత్తుల్లో నీరు వచ్చింది. ఊపిరితిత్తులు అంతా కూడా నీరు వచ్చి ఆ నీరు ఇన్ఫెక్షన్గా మారిపోయింది. ఇన్ఫెక్షన్గా మారిపోయి శ్వాస ఇబ్బందికి గురైపోయి మరి తను కోమా స్టేజ్లోకి వెళ్ళిపోయింది. అన్కాన్షియస్లోకి వెళ్ళిపోవడం జరిగిందండి. అలా తను హాస్పిటల్ తీసుకెళ్తే హాస్పిటల్ డాక్టర్స్ అన్నారు మరి తను బతికే ఛాన్సెస్ లేవండి, రోజు కొంత డబ్బు ఖర్చు అవుతుంది, అయినా మేము గ్యారంటీ ఇవ్వలేమని చెప్పేసి డాక్టర్స్ చెప్పడం జరిగింది. అయితే అలాంటి సమయంలో మరి అప్పుడు ఆర్థికంగా కూడా మేము చాలా ఇబ్బందుల్లో ఉండేవాళ్ళం. మా అత్తగారు, నాకు 2 బామ్మర్దులు, మా భార్యకు 2 తమ్ముళ్ళు ఉన్నారు. 2 బామ్మర్దులు కూడా కరీంనగర్లోనే చిన్న పని చేసుకుంటూ బ్రతుకుతున్నారు. మరి వాళ్ళు మా అత్తయ్య గారిని తీసుకొని మరి ఎలాగో డాక్టర్స్ గారు మనకు అవకాశం ఇవ్వట్లేదు, గ్యారంటీ చెప్పట్లేదని చెప్పేసి మన నివాసానికి, మన ఇంటికి తీసుకెళ్దాం అంటే వాళ్ళ బెల్లంపల్లి పట్టణానికి తీసుకెళ్దామని నిర్ణయం తీసుకున్నారు. అలా తీసుకొని ఒక వాహనం మాట్లాడుకొని వెళ్ళిపోయారండి. వెళ్ళిన తర్వాత బెల్లంపల్లి పట్టణంలో కల్వరీ మినిస్ట్రీస్ అనే ఒక మందిరం ఉంటుంది, చర్చ్ ఉంటుందండి. అయితే వాళ్ళు ఇంటికి వెళ్ళే మార్గంలోనే ఆ మందిరం ఉంటుంది. వాళ్లకు గతంలో ఒకసారి ఒక దైవజనులు ఒక మాట వాళ్ళకు చెప్పినట్లుగా ఆ సమయంలో వారికి గుర్తొచ్చింది. అవునండి, దేవుడు ఏ కార్యమైనా చేస్తాడు, సహాయం చేస్తాడు అన్న మాట వారికి గుర్తొచ్చి ఆ మాట వారు ఆ మందిరంలోనికి వెళ్ళడం జరిగింది. అయితే మా అత్తగారిని ఆ మందిరానికి తీసుకెళ్లారండి. మందిరానికి తీసుకెళ్ళిన తర్వాత మందిరానికి తీసుకెళ్లే ముందు రోజు ఆమె చాలా పరిస్థితి మరణ పడక పైన ఉందండి. వాళ్ళ బంధువులు, చుట్టాలు అందరూ కూడా వచ్చి అంటారుగా తీర్థము తులసి నీళ్ళు పోస్తారని, తులసి నీళ్ళు కూడా పోయడం జరిగింది. అందరూ బాధపడ్డారు, నేను కూడా బాధపడ్డాను. ఆ మందిరానికి తీసుకెళ్ళి ఆ రాత్రి ఆమెను ఆ మందిరంలో పడుకోబెట్టి తిరిగి ఉదయం వారి ఇంటికి తీసుకెళ్లారు. తీసుకెళ్ళిన తర్వాత కాసేపటికి తనంతటి తాను ఇంట్లో లేచి కూర్చొని కిచెన్ గదిలోకి వెళ్ళి వంట చేసుకొని అన్నం వండుకొని కారం నూనె వేసుకొని ఒక బుక్కడంత అన్నం తినడం జరిగిందండి. దేవునికి స్తోత్రం. చనిపోవాల్సినటువంటి మా అత్తగారు ఒక రాత్రి దేవుని మందిరంలో గడిపినందుకు ఆమెకు దేవుడు
లైఫ్ ఇచ్చాడు. ఆమె బ్రతికిందండి. యేసే మందిరంలో ఆమె ఒక రాత్రి పడుకున్నందుకు ఉదయాన్నే లేచి తనంతట తానే లేచి వంట చేసుకొని భోంచేసింది. అయితే నేను అనుకుంటున్నాను, మరి మా అత్తయ్య గారిని బెల్లంపల్లికి తీసుకెళ్లారు, నేను ఇంటికి పెద్ద అల్లుని కాబట్టి తను మరణ పడకపైన ఉంది, రేపో మాపో మరణ సువార్త నేను వినవలసి వస్తుంది, ఇంటికి అల్లుని, ఆ కార్యక్రమాలకు నేను ముందుండాలి, కాస్త కూస్తో డబ్బు ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి ఒక 10,000 రూపాయలు నేను ఏర్పాటు చేసుకొని ఉన్నానండి. త్వరలో నాకు ఫోన్ చేస్తారు, మా బామ్మర్దులు చనిపోయిందని చేస్తారని చెప్పేసి నేను ఎదురు చూస్తున్నాను. అంతలోనే మా చిన్న బామ్మర్ది, ఆయన పేరు నవీన్, ఇప్పటికీ సేవలో ఉన్నాడు. ఆయన ఫోన్ చేశాడు, వారి అక్కయ్యకి ఫోన్ చేశాడు, మా భార్యకి ఫోన్ చేసి మాట్లాడుతున్నాడు. నేను అనుకున్నాను తను ఇలా అంటాడేమో అనుకున్నాను. అక్క, మా అమ్మగారు ఇక మనకు లేరక్క, ఇక మనకు దక్కరక్క అనేటువంటి దుఃఖంతో మాట్లాడతాడు అన్నట్టుగా నేను చూస్తున్నాను. కానీ ఆయన చాలా సంతోషంతో ఫోన్లో మాట్లాడుతున్నాడు. అక్క, మన అమ్మ లేచింది, ఆహారం తీసుకుంటుంది, నడుస్తుంది అని సంతోషంగా మాట్లాడడం నేను విన్నాను. ఆ తర్వాత మా భార్య నాతో చెప్తా ఉంది, మా అమ్మ బాగుందట. అలా ఎలా బాగుంటుంది, నిన్నటిదాకా మనమే కదా హాస్పిటల్ తీసుకెళ్ళాము, ఆ డాక్టర్స్ కూడా గ్యారెంటీ లేదని చెప్పారు, ఇంత సడన్లీ రాత్రికి రాత్రి ఆమె లేచి నిల్చునేటువంటి శక్తి ఎక్కడి నుంచి వచ్చింది, బెల్లంపల్లిలో ఏ హాస్పిటల్కి తీసుకెళ్లారు అని చెప్పేసి నేను ఆశ్చర్యంగా వాళ్ళని అడగడం జరిగింది. ఆ తర్వాత మేము అందరము కలిసి హుటాహుటిన బెల్లంపల్లి ప్రాంతానికి వెళ్ళాము. నిజంగానే తను లేచి నిల్చుంది, మాతో చక్కగా మాట్లాడుతూ ఉంది, ఆరోగ్యంగా ఉంది. తన చేతులతోనే మాకు టీ కూడా పట్టుకొచ్చి ఇవ్వడం జరిగింది. నేను చాలా ఆశ్చర్యానికి గురైపోయాను. ఇదేంటి ఇలా జరుగుతుంది, నిన్నగాక మొన్ననే కదా తను మన పడకపోయి ఉంది, మాట కూడా మాట్లాడలేదు, కోమా స్టేజ్లో ఉంది, ఇలా సడన్గా ఒక్కరోజు రాత్రి ఇలా లేవడం కరెక్ట్ కాదు కదా, సాధ్యం కాదు కదా అనేటువంటి ఆలోచనలో నేను ఉండిపోయి ఆలోచిస్తుండగా అంతలోనే అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా వచ్చి పలానా చర్చిలోకి వెళ్ళాము, ఇక్కడ దగ్గరలో ఒక చర్చ్ ఉంటుంది, ఆ చర్చికి తీసుకువెళ్తే ఇలా జరిగింది, మీరు కూడా రండి అని నాతో చెప్పడం జరిగిందండి. మరి నేను అన్నాను, మేము సరే, వారు మా ముదిరాజ్ కులానికి సంబంధించిన వాళ్ళు, మేము అయ్యగారి కులానికి సంబంధించిన వారు ఉన్నాం, సరేనండి మీరు వెళ్ళారు కానీ మేము రాలేమండి, ఎందుకంటే మేము అయ్యగారులం కదా, మా దేవుడు గొప్పవాడు, వెంకటేశ్వర స్వామిని మించిన దేవుడు మరొక దేవుడు లేడు అనేటువంటి భావనలో మేము ఉంటూ ఉంటాము, అప్పుడు తెలియని స్థితిలో ఉన్నాము. అయితే నన్ను కూడా ఆ మందిరానికి చర్చికి రమ్మంటే నేను వెళ్ళలేదు. తిరిగి ఆదివారం నాడు ఒక వారం రోజుల తర్వాత వాళ్ళందరూ కూడా వెళ్తుండగా నన్ను బలవంతంతో రమ్మనడం జరిగింది. అదేవిధంగా నేను కూడా ఆ మందిరానికి వెళ్ళాను. ఎలా వెళ్ళానంటే, నాకు అప్పుడు ఒక ఆలోచన ఉండేదండి, మేము అయ్యగారులం కదా, మేము ఎంతో నిష్ఠాగరిష్టతోటి మడితోటి ఉంటాము, మేము దీపధూప నైవేద్యాలను స్వామివారికి అందిస్తూ ఉంటాము, నిత్యము ఆలయంలో ఉంటూ ఉంటాము, అదే హోమాలు కాలుస్తుంటాము. మరి మా ద్వారా జరగని ఈ అద్భుత కార్యము అక్కడెక్కడో తక్కువ కులానికి చెందినటువంటి చర్చిలో, మందిరంలో ఇంత గొప్ప కార్యం జరగడము అది అసంభవము, అది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి నేను చూద్దాము అని వెళ్ళడం జరిగిందండి. ఆ మందిరంలో కూడా అక్కడ ఉన్నటువంటి దైవజనులు ఇలా టచ్ అనగానే అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా పడిపోవడం జరుగుతుంటుంది. అది కూడా అబద్ధము, నేను తెలుసుకొని ప్రజలకు తెలియజేస్తాను, హిందూ మతం గొప్పది అనేటువంటి ఆలోచన కలిగి నేను వాళ్ళతో పాటు వాళ్ళ వెనకాల ఆ మందిరానికి వెళ్ళడం జరిగిందండి. ఆ మందిరానికి వెళ్ళాను, మందిరంలో అడుగుపెట్టా, దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుడు అక్కడ నాకు ఒక విషయాన్ని తెలియజేశాడు. నాకు ఒక డౌట్ ఉండేదండి, టచ్ అనగానే మనుషులు ఎలా పడిపోతారు, ఇది ఎంతవరకు సాధ్యం అని అనుకున్న సమయంలో అక్కడ నిలబడి దైవజనులు ప్రార్థన చేస్తుంటుండగానే టచ్ అనగానే నా పక్కనే ఉన్న నా చెల్లె కింద పడిపోయిందండి. మరి నా చెల్లెకు ఎవరు నేర్పించారు, ఎవరు ప్రాక్టీస్ చేశారు? నిన్నటి దినము మొన్నటి దినం అంతా కూడా మా చెల్లి నాతో పాటే ఉంది, తనకు ఎవరు ప్రాక్టీస్ చేయలేదు, నేను ఇలా టచ్ అంటే నువ్వు పడిపోవాలి అని చెప్పేసి. తన లోపల ఉన్నటువంటి ఒక అనారోగ్య సమస్య చేత తను కింద పడిపోయింది. అప్పుడు నేను ఆలోచించాను, ఇక్కడ నిజమే దేవుని యొక్క శక్తి, దేవుని ఆత్మ పనిచేస్తుంది అని చెప్పేసి నేను బలంగా ఆలోచన చేసి అక్కడ ప్రార్థన ముగించుకొని తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత
నాకు తెలిసి మంగళవారం బుధవారం రోజు నేను మళ్ళీ ఒంటరిగా ఆ మందిరానికి వెళ్ళడం జరిగిందండి. ఆ మందిరానికి వెళ్ళిన తర్వాత ఒంటరిగా ఉన్నాను. ఆ మందిరంలో అడుగుపెట్టాను. అడుగుపెట్టిన తర్వాత అక్కడ దైవజనుడు అంత దూరాన ఉండి ప్రార్థన చేస్తున్నాడు. అక్కడ ఉన్నటువంటి సహోదరులందరూ కూడా చీపులతో ఊడుస్తుంటుండగా కొన్ని పావురాలు ఉన్నాయండి. ఆ పావురాలు ఎగురుతున్నట్టు శబ్దాన్ని నేను వింటున్నాను. అలా నిశ్శబ్దమైన స్థలంలో నేను ఒక్కసారిగా అడుగు పెట్టగానే నన్ను తెలియని ఒక ఆత్మ కావచ్చు, ఒక గాలి లాంటిది, ఒక శక్తి నా పైకి వచ్చేసిందండి. అది నాకు అప్పుడు ఇది దేవుని యేసుక్రీస్తు ప్రభుల వారని నేను తెలుసుకోలేకపోతున్నాను. అప్పుడు దేవుడు నన్ను తాకడం నేను అనుభవిస్తున్నాను. నాలో ఏదో తెలియని ఒక అవసరము లేనిది, అనవసరమైనది అది ఏమిటో నాలో నుండి బయటికి వెళ్ళిపోతున్నట్టుగా, అవసరమైనది ఏదో ఒక సంతోషము, ఆనందము నేను పొందుకున్నట్టుగా నేను అక్కడ ఆ స్థలంలో నేను అనుభవిస్తూ ఉన్నాను. ఎన్నడూ పొందుకోలేని అనుభవము. నా జీవితంలో చిన్నతనం నుండి మా నాన్నగారు వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఎన్నోసార్లు పూజల్లో పాల్గొన్నానండి. ఆ సమయంలో నేను ఇటువంటి అనుభూతిని నేను ఎన్నడూ కూడా పొందుకోలేదు. మా పెద్దనాన్నలు కానీ, మా అన్నలు కానీ ఎన్నో హోమాలు కాల్చినప్పుడు కానీ, ఎన్నో టెంపుల్లకు వెళ్ళినప్పుడు కానీ, తిరుపతి ఆలయానికి 3 సార్లు వెళ్ళాను, లైన్లో నిలబడ్డాను. ఇలా ఎన్నో టెంపుల్లకు వెళ్ళినప్పుడు ఈ విధమైనటువంటి అనుభవాన్ని, ఈ సంతోషాన్ని, సమాధానాన్ని నేను ఎన్నడూ కూడా పొందుకోలేదండి. అంతేకాక మా పూజారులు వీళ్ళందరూ కూడా నాకు ఏనాడు కూడా దేవుని తత్వం గురించి కానీ, దేవుని యొక్క మనసు, దేవుని గుణగుణాలను గురించి కానీ ఎన్నడూ కూడా వారు మాకు చెప్పేవారు కాదండి. సో ఎప్పుడైతే ఈ యొక్క చర్చి మందిరంలో నేను అడుగు పెట్టానో ఆ తెలియని ఒక అనుభూతిని, నేను సంతోషాన్ని పొందుకుంటున్నాను. నాకు తెలియకుండానే నా కళ్ళల్లో నుండి నీళ్ళు వస్తున్నాయి, ఏడ్చేస్తున్నాను నేను. నాకు ఏడవాలనేటువంటి తపన కలుగుతూ ఉంటుందండి. మా అమ్మగారు చనిపోయినప్పుడు కూడా నేను ఏడవలేదు, కానీ ఆ దేవుని యొక్క మందిరంలో అడుగుపెట్టినప్పుడు నేను వలవల ఏడ్చేస్తున్నానండి. ఎందుకు ఏడుస్తున్నాను కూడా నాకు అర్థం కావట్లేదు. అంతలా ఏడ్చేసాను, తెలియని ఏదో పొందుకున్నాను. ఆ తర్వాత కాసేపటికి యథావిధంగా బయటకు వచ్చేసానండి. బయటకు వచ్చేసిన తర్వాత అసలు ఏం జరిగిందో అర్థం కాదు. ఒక అన్వేషణ, ఒక ఆలోచన, తిరిగి మళ్ళీ వెళ్ళి అలవాటు ప్రకారంగా వైన్ షాప్లోకి వెళ్ళి మందు తాగడము. ఆ మందు తాగుతుండగానే ఒక ఆలోచన, అసలు ఏం జరిగింది నా జీవితంలో అనేటువంటి ఆలోచన మొదలైన తర్వాత తిరిగి కరీంనగర్ ప్రాంతానికి వచ్చామండి. కరీంనగర్ ప్రాంతంలో ఉంటుండగా, డ్రైవింగ్ చేస్తుండగా కొద్ది రోజులు గడిచిన తర్వాత నాకు ఒక కుమారుడు జన్మించాడు. దేవునికి స్తోత్రం. దేవుడు చక్కని కుమారుడు ఇచ్చాడు. అయితే ఈ కుమారుడు జన్మించిన తర్వాత పుట్టగానే మా బాబుని తీసుకెళ్ళి హాస్పిటల్లో ఉంచారండి. మా బాబుకు ఒక సమస్య ఏర్పడింది. పుట్టగానే బాబు చిన్నగా ఉన్నప్పుడు తన ఊపిరితిత్తులలో మా అత్తగారికి ఎలాగైతే సమస్య ఉందో అలాగే మా బాబు కూడా సమస్య ఏర్పడింది. లంగ్స్ డెవలప్ కాలేదండి, తనకు శ్వాసకోశ ఇబ్బంది ఉంది అని చెప్పేసి తీసుకెళ్ళి అద్దాలలో ఉంచడం జరిగింది. నేను అనుకున్నాను మామూలుగా పిల్లలకు ఉంచారు కదా, ఒక రోజు 2 డేస్ అలా ఉంటారు కదా అని అనుకున్నానండి. లేదండి, చాలా ఇబ్బందికి గురైపోయారు. ఒకరోజు ముగిసిన తర్వాత మళ్ళొకసారి హాస్పిటల్కి వెళ్ళి బాబు పరిస్థితి ఎలా ఉందని చెప్పేసి నేను తెలుసుకోవడానికి వెళ్ళినప్పుడు కరీంనగర్ ప్రభుత్వ హాస్పిటల్ ఉన్నటువంటి డాక్టర్స్ అంటున్నారు, వీరి తండ్రి గారు మీరేనా అండి అంటే అవునండి. అంటే మరి మీ బాబు చాలా సీరియస్గా ఉన్నారండి, ఊపిరితిత్తులు ఇంకా డెవలప్ కాలేదు, అంతా నీరు వచ్చేసింది, ఇన్ఫెక్షన్ అయింది, మీ బాబును ఉన్న ఫలంగా మీరు హైదరాబాదు లేదా వరంగల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాల్సి ఉంటుంది. తనకు ఆక్సిజన్ పెట్టినా కూడా శ్వాస తీసుకోలేకపోతున్నాడు, చాలా ప్రమాదంలో ఉన్నాడండి. మీరు వీలంత త్వరగా మీరు తీసుకెళ్తే బాగుంటుంది, లేదంటే ప్రమాదం జరిగే అవకాశం ఉందనేటువంటి విషయాన్ని వారు నాకు తెలియజేశారండి. మరి నేను అనుకున్నాను, ఏంటి ఇలా జరుగుతుంది, నాకు మొదటి సంతానము, బాబు మరి బ్రతుకుతాడా, వీళ్ళు సీరియస్ అంటున్నారని కొన్ని ఆలోచనలు అయితే వచ్చాయండి. నేను మరి కొన్ని వివాహానికంటే ముందు కొన్ని మొక్కులు మొక్కుకున్నాను ఆ దేవునికి, ఇలా మాకున్న కులదైవానికి. ఈ మొక్కులు నేను తీర్చలేకపోవడం కారణమా, ఇలా అవుతుంది మా బాబుకు అని ఆలోచిస్తూ, సరే నా భార్యతో నేను మాట్లాడతాను అని చెప్పేసి నా భార్య కానుపు అయిన ఆసుపత్రిలో బెడ్ దగ్గరికి నా భార్య దగ్గరికి వెళ్ళానండి. వెళ్ళి నా భార్యతో నేను ఇలా మాట్లాడుతున్నాను, స్వప్న మరి మన బాబు పరిస్థితి బాగాలేదు, సీరియస్గా ఉన్నాడని డాక్టర్ చెప్తున్నారు, మరి వరంగల్కు హైదరాబాద్కు తీసుకెళ్ళాలని అంటున్నారు. మరి నాకైతే ఒక ఆలోచన వస్తుంది, మేము అయ్యగారులం కదా, మాకు ఎన్నో మొక్కులు ఉంటాయి, ఎన్నో వ్రతాలు ఉంటాయి,
మన వివాహం తర్వాత ఇలాంటి వ్రతాలు కానీ సత్యనారాయణ వ్రతము మొక్కులం కానీ ఇలాంటివి ఏమీ కూడా మనం చేయలేదు కాబట్టి మన బాబుకి ఈ పరిస్థితి ఎదురై ఉండవచ్చు. మరి ఆ మొక్కులను మనం తీర్చే ప్రయత్నం చేద్దాం, మొక్కుకుందాము అని చెప్పేసి నేను మాట్లాడుతున్న సమయంలోనే పక్కనే ఉన్నటువంటి మా అత్తయ్య గారు కూడా ఆరోగ్యంగా తను కూడా తన పక్కనే ఉండి తను నాతో ఈ విధంగా మాట్లాడుతూ ఉంది. అయ్యా, నేను ఒక మాట చెప్తాను, నా పరిస్థితి నీకు తెలిసిందే. నేను మరణ పడకపోయినా ఉన్నప్పుడు నేను ఎన్నో దేవుళ్లకు నా కుమారులు నా బిడ్డ మొక్కింది, ఎన్నో దేవుళ్లకు మొక్కింది, ఎన్నో హాస్పిటళ్ళకు తీసుకెళ్లారు, అయినా బ్రతికే అవకాశం లేదు. ఏ దేవుడు కూడా సహాయం చేయలేదు. మరి చివరిగా చర్చి మందిరంలోనికి తీసుకువెళ్తే నేను బ్రతికిన విషయం నీకు తెలిసే కదయ్యా. కాబట్టి నా మాట విని చిన్న ప్రార్థన, యేసుక్రీస్తు ప్రభువుకు చిన్న ప్రార్థన చేసుకుందాం, బాబుకు బాగుంటాడు అని చెప్పేసి తను ఒక సలహా ఇవ్వడం జరిగిందండి. అప్పటికి కూడా నాకు ఒక కోపం, వీళ్ళు ఎందుకు ఈ మతం మార్చే ప్రయత్నం చేస్తుంటారా? అవకాశం దొరికితే చాలు క్రీస్తుని గురించి బోధిస్తూ ఉంటారు. అరే, దేవుడు వీళ్ళకు మాత్రమే దేవుడా? మా దేవుడు దేవుడు కాదా? మా దేవుడు కార్యాలు చేయలేడా? ఎందుకు వీళ్ళు అవకాశం దొరికితే చాలు వాళ్ళ మతంలోనికి లాగడానికి ప్రయత్నం చేస్తుంటారు అనేటువంటి ఆలోచన, కోపంతో నేను మా అత్తగారితో అంటున్నాను, అత్తయ్య గారు మీరు చెప్తున్నది వాస్తవమే కావచ్చు, కానీ మేము ఒక చాతాద అయ్యవారి కులానికి చెందినటువంటి వారమై ఉన్నాము. మేము ఆ యేసుక్రీస్తు ప్రభు ఆ కులం తక్కువ దేవుణ్ణి నమ్ముకోలేము, మేము మొక్కలేము. మా వెంకటేశ్వర స్వామి చాలా గొప్పవాడు, ఆయనను మించిన దేవుడు మరొక దేవుడు లేడు, మరి నేను రాలేను అని చెప్పేసి చెప్పడం జరిగింది. అయినా కూడా వారు కొంత బలవంతం చేసి నా మాట వినయ్యా, ఒక మాట వినయ్యా, ఒకటేసారి ప్రార్థన చేద్దాం అని చెప్పేసి వాళ్ళు అడగడం. ఆ తర్వాత నేను కూడా సరే ఈసారి మట్టుకు నేను ప్రార్థన చేస్తాను, అది కూడా ఎలా చేయాలో నాకు తెలియదు, మళ్ళీ నన్ను ఇబ్బంది గురి చేయొద్దు, చివరిసారిగా నేనైతే మీకుతో పాటు ఏకీభవిస్తానని చెప్పేసి వాళ్ళతో పాటు ఏకీభవించడం జరిగిందండి. వారందరం కలిసి మా భార్య మా అత్తమ్మ ఇలా చేతులు పట్టుకున్నారు, ముగ్గురం ఇలా చేతులు పట్టుకున్నాము. వాళ్ళు కళ్ళు మూసుకొని వాళ్ళ మనసులో వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. మరి నేను నా మనసులో నేను ఈ విధంగా ప్రార్థన చేస్తుంటున్నాను. మొదటిసారిగా నేను యేసుక్రీస్తు ప్రభుతో మాట్లాడడం, మొదటిసారిగా యేసుక్రీస్తు ప్రభు గురించి ప్రార్థన చేయడం, నాకు ఎలా ప్రార్థన చేయడో కూడా తెలియదు. నేను దండం పెడుతున్నాను, యేసుక్రీస్తు ప్రభువా, నువ్వు నిజంగా దేవునివైతే నా కుమారుడు ఈ స్థితిలో ఉన్నాడు, కరీంనగర్ ప్రభుత్వ హాస్పిటల్లో మరణ పడకపోయినా నా కుమారుడు ఉన్నాడు, మీరు సహాయం చేసి నా కుమారుడిని, వాళ్ళు అంటున్నారు వరంగల్ హాస్పిటల్ హైదరాబాద్ హాస్పిటల్కి తప్పకుండా తీసుకెళ్ళాలంటున్నారు. అదే డాక్టర్స్ వరంగల్కు అవసరం లేదండి, హైదరాబాద్కు వెళ్ళాల్సిన అవసరం లేదండి, ఇక్కడే ఒక వారం రోజుల పాటు ఉంటే సరిపోతుంది అని ఆ డాక్టర్స్ నాతో చెప్పాలి. అలా చెప్తే నీవే దేవునివి, నీవు తప్ప మరొక దేవుడు లేడు అని నా మనసులో అనుకున్నానండి. చిన్న ప్రార్థన చేసుకొని బయటికి వెళ్ళేసి యథావిధిగా మళ్ళీ వైన్ షాప్కి వెళ్ళానండి. వైన్ షాప్కి వెళ్ళి వైన్స్లో మందు తీసుకొని త్రాగుతూ ఉన్నాను. అప్పటికి కూడా నాకు నమ్మకం లేదు, ఎందరో డాక్టర్స్ ఉన్నారు, మేము అయ్యగారులు మేము ఏం చేయలేకపోతున్నాము, డాక్టర్స్ ఏం చేయలేకపోతున్నారు. ఆ చిన్న ప్రార్థన, ఆ తక్కువ కులపు యేసుక్రీస్తు నా కుమారుని కాపాడుతాడా అనేటువంటి ఆలోచనతో త్రాగుతున్నానండి. త్రాగి దుఃఖంతో వేదనతో నా కుమారుడు అడ్మిట్ అయిన హాస్పిటల్ దగ్గరికి వెళ్ళానండి. రాత్రి 1:30 అవుతుంది. అలా కూర్చున్నాక అక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ వచ్చి శ్రీనివాస్ బాబు మీరేనా అని చెప్పేసి పిలిచారండి. వెళ్ళిన తర్వాత మా బాబు నాకు ఇచ్చి తల్లిపాలు తాగించుకుని రండి అని మా బాబు నాకు ఇచ్చారండి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. చనిపోవాల్సినటువంటి నా బాబును తల్లిపాలు తాగించుంటుంటే నేను ఆశ్చర్యానికి గురైపోయానండి. ఏంటండి డాక్టర్ గారు, రాత్రి ఒక 1 అవర్ ముందు కూడా మా బాబు బ్రతికే అవకాశం లేదు, మీరు ఉన్న పొలంగా హైదరాబాద్ వరంగల్కి తీసుకెళ్ళాలని అన్నారు కదా, ఇప్పుడు మరి తల్లిపాలు తాగించండి అని తీసుకెళ్ళంటున్నారు, ఇతను మా బాబేనా అని అంటే, అవును బాబు మీరు అన్నది వాస్తవమే, 1 గంట క్రితం వరకు కూడా మీ బాబు పరిస్థితి అయోమయంగానే ఉంది, మరణించేటువంటి వాడు 1 గంట సేపట్లో ఈ హాస్పిటల్లో వరంగల్లో ఉన్నటువంటి పిల్లలందరికంటే మీ బాబు మాత్రమే ఆరోగ్యంగా ఉన్నాడు అని ఆ డాక్టర్స్ చెప్పడం జరిగింది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. నేను ఆశ్చర్యానికి గురైపోయాను. నేను ఒక యాంగ్జైటీలో ఉన్నాను, నమ్మలేకపోతున్నాను, ఇది నిజమా అని ఆ బాబుని తీసుకొని, అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ అంటున్నారు, మీ బాబును తల్లిపాలు తీసుకొచ్చి రేపు ఉదయం కాలమే డిశ్చార్జ్ చేయండి, ఉదయమే డిశ్చార్జ్ చేయమని చెప్పారు. నేను ప్రభువుని ప్రార్థన చేస్తున్నప్పుడు వారం రోజుల పాటు
ఈ యొక్క హాస్పిటల్లో ఉంటే సరిపోతుంది అనుకున్నాను. అప్పుడు ఒక బైబిల్లో ఒక మాట ఉంటుందండి, మనము అడుగు వాటికంటను ఊహించే వాటికంటను ఎక్కువ ఇచ్చే దేవుడు అని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉందండి. అలాగే నేను ఊహించింది ఏమిటి, వారం రోజుల పాటు నా కుమారుడు ఉంటే సరిపోతుందని అనుకుంటే రాత్రికి రాత్రే నా కుమారుని బ్రతికించిన దేవుడు గొప్ప దేవుడు, నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు. అయితే నా బాబును తీసుకొని తల్లికి వాళ్ళ అమ్మ దగ్గరికి తీసుకెళ్ళానండి. తీసుకెళ్ళిన తర్వాత పాలు తాగించి తిరిగి ఉదయం డిశ్చార్జ్ చేశారు. బాబు ఆరోగ్యంగా ఉన్నాడు, మేమంతా సంతోషంగా ఉన్నాము. ఈ రకంగా కానీ మాట అయితే ఇచ్చాను యేసుప్రభుకు, యేసుప్రభు నా మాట నెరవేర్చాడు. మరి నేను దేవుణ్ణి నమ్ముకోవాల్సి ఉంటుంది కదా. కానీ అప్పుడు నా పరిస్థితి ఎలా ఉందంటే, నీళ్ళల్లో చేప ఒడ్డుకు పడితే ఎలాగైతే కొట్టుకుంటుందో అలాగ నేను కొట్టుకుంటున్నాను. ఎందుకు అంటే ఉన్న పలంగా ఈ బొట్టు తీసేయాలి, ఉన్న పలంగా మా పండుగలు మా పూజలు, నేను బొట్టు లేకుండా బయటికి వచ్చేవాడిని కాదు. పట్టెనామాలు, మేము అయ్యవాళ్ళం కాబట్టి పట్టెనామాలు, పంచె ఇలాంటి వస్త్రాలు ఉంటాయి. ఇవన్నీ కూడా లేకుండా నేను బయట ఎలా ఉండాలి? నన్ను అందరూ కూడా కరీంనగర్ ప్రాంతంలో అయ్యగారు పంతులు అని పిలిచేటువంటి వారు సడన్గా మరి ఏమని చెప్పాలి వాళ్ళకు అనేటువంటి రకరకాల ఆలోచనలతోటి సతమతమవుతూ ఆలోచిస్తుంటుండగా కొన్నిసార్లు అయితే సరే ఈ వెంకటేశ్వర స్వామితో పాటు యేసుక్రీస్తు ప్రభు ఫోటో కూడా పక్కన పెట్టుకొని పూజిస్తాను అనేటువంటి ఆలోచనలు కూడా కలిగి ఉన్నాయండి. ఇన్ని ఆలోచనలు ఉంటుండగా ఒకరోజు మరి మరొకసారి నేను మనసులో అనుకున్నాను, యేసుక్రీస్తు ప్రభువా, నా ప్రార్థన ఆలకించి నా కుమారుని బ్రతికించిన నీవు నాతో మాట్లాడండి ప్రభువా, ఈ సమస్యల నుండి నన్ను గట్టెక్కించండి, నేను ఏం చేయాలి ఎలా చేయాలని అడుగుతున్న సమయంలో, నా మనసులో అడుగుతున్న సమయంలో నాకు కరీంనగర్ ప్రాంతంలో ఒక దైవజనుడు పరిచయం కావడము. ఆ దైవజనుడు, దేవుడు నీతో మాట్లాడాలనుకుంటున్నాడు, ఈ పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ను సహోదరుడు నీవు చదువు అని చెప్పేసి ఆ పరిశుద్ధ గ్రంథాన్ని ఆ దైవజనుడు నాకు ఇవ్వడం జరిగిందండి. ఆ పరిశుద్ధ గ్రంథాన్ని నేను మొదటిసారిగా తీసుకొని నా ఇంటికి వెళ్ళి నేను బైబిల్ను చదవడం మొదలుపెట్టానండి. ఎప్పుడైతే బైబిల్ చదవడం మొదలుపెట్టానో అప్పటి నుంచి దేవుడు నాతో మాట్లాడడం మొదలుపెట్టాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అవునండి, మరి ఈ పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి పరిశుద్ధ గ్రంథం చదువుతుండగా ఒక్కొక్క లేఖనము నాతో మాట్లాడుతూ ఉంది. నాలో ఉన్న పాపాలు నాకు గుర్తు వస్తున్నాయండి. నా జీవితంలో, నా యవన ప్రాయంలో నేను ఉన్నప్పుడు ఎన్ని పాపాలు చేశాను, ఎంత వ్యసనాలకు గురైపోయాను అనేటువంటి భయంకరమైనటువంటి ఆలోచనలు అవన్నీ కూడా ఆ పరిశుద్ధ గ్రంథం చదువుతుంటుండగా నాకు గుర్తొస్తూ నేను ఏడుస్తున్నానండి, ప్రతి లేఖనం కూడా. అయితే నాకున్న పెద్ద సమస్య ఏమిటంటే, మరి నేను వెంకటేశ్వర స్వామి, మేము అయ్యగారులం కాబట్టి దేవి దేవతామూర్తులందరూ కూడా మా యొక్క కులదైవం ఉంటుంది కదా, నేను యేసుక్రీస్తు ప్రభువులం అని అడిగాను. ప్రభువా, సరే మీరు ఇదంతా మాట్లాడుతున్నారు కదా, మరి వాళ్ళు కూడా మా చిన్నతనంలో నుండి ఆ దేవీ దేవతలను మేము మొక్కుకున్నప్పుడు కొన్ని కార్యాలు జరిగినాయి కదా, కొన్ని అద్భుతాలు కూడా జరిగినాయి కదా, మరి వాళ్ళు కూడా దేవుడు అన్నప్పుడు మరి ఎలాగా అందరూ దేవుళ్ళు అన్నప్పుడు ఒకరే దేవుడు అని బైబిల్ సెలవిస్తుంది కదా, మరి వాళ్ళు ఎవరు అనేటువంటి ఆ ఆలోచన గురి వచ్చినప్పుడు దేవుడు కూడా నువ్వు బైబిల్ చదువు బలమైన ప్రేరణ వచ్చినప్పుడు బైబిల్ చదువుతుండగానే మరి వారందరూ కూడా ఎవరు, వారు ఎక్కడి నుండి వచ్చారు అనేటువంటి ప్రతి ప్రశ్నకు సమాధానం నాకు పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుడు నాతో మాట్లాడడం జరిగిందండి. అలాగా నేను ప్రతిరోజు బైబిల్ చదవడం మొదలుపెట్టాను. ఇలా బైబిల్ చదువుతుండగా ప్రతి ప్రశ్నకు సమాధానం దొరుకుతుండేదండి. అలాగా చదువుతుండగానే ఒక్కొక్కటిగా నాలో ఉన్నటువంటి వ్యసనాలు దూరం అయిపోతున్నాయండి. త్రాగుడు మీద అసహ్యం పుడుతుంది. మీరు నమ్మండి నమ్మకపోండి, ప్రతిరోజు ఉదయం లేవగానే నేను తాగకుండా ఉండలేనటువంటి వాడిని. ఎప్పుడైతే పరిశుద్ధ గ్రంథాన్ని చదవడం మొదలుపెట్టానో అప్పటి నుండి త్రాగుడు అనగానే నాకు తెలియని ఒక వామిటింగ్ ఏర్పడేదండి. అక్కడ స్నేహితులు పిలిచేవారు, వాళ్ళతో కూర్చుండేవాడిని. ఆ గ్లాస్లో ఆ మందు వైన్ పోసిన తర్వాత అది తాగాలని గ్లాస్ ఎత్తేవాడిని, కానీ నేను తాగలేకపోయి ఉండేవాడిని, వామిటింగ్ వచ్చేది. అలాగా నేను తాగలేకపోయానండి. దేవునికి స్తోత్రం, మందును కూడా దేవుడు దూరం చేశాడండి. అదేవిధంగా దేవుడు మా జీవితంలో మరొక అద్భుత కార్యం జరిగించారండి. అదేమిటంటే, నా భార్య సిస్టర్ ప్రైవేటు హాస్పిటల్లో జాబ్ చేస్తుండేదని మీకు చెప్పాను కదండి. ప్రైవేట్ హాస్పిటల్లో ఉద్యోగం చేస్తూ ఉంటుండగా వచ్చినటువంటి శాలరీతో నేను డ్రైవర్గా కొనసాగుతూ చాలా కష్టాలతో మా జీవనం కొనసాగుతూ ఉండేదండి. చాలా అంటే చాలా కష్టాలతో ఉండేవాళ్ళము. ఇలాగా మా జీవనము కొనసాగుతున్న సమయంలో మా భార్య కూడా ఆత్మీయంగా చాలా బలపడింది. ప్రార్థనలో ఎదుగుతూ మేము కలిసి ప్రార్థన చేసుకుంటుండగా మా భార్యకు ఉన్నటువంటి
ఒక ఆశ, ఎన్నటికైనా ప్రభుత్వ ఉద్యోగము నర్సుగా చేయాలనేటువంటి ఆశ తన చిన్ననాటి నుండి కలిగి ఉన్నటువంటి ఆశను ఆ రోజు ప్రార్థనలో మరి దేవుని యొద్ద విన్నపించుకున్నదండి. దేవునితో ప్రార్థన చేసింది. ప్రభువా నాకు ప్రభుత్వ ఉద్యోగాన్ని ఇవ్వమని అడిగింది. అడుగుడి మీకు ఇవ్వబడు అని లేఖనం సెలవిచ్చినట్లుగా మేము అడగటము ఆలస్యమే, కానీ దేవుని కృపను బట్టి ఈరోజు నా భార్య ప్రభుత్వ ఉద్యోగం చేస్తుందండి. స్టాఫ్ నర్సుగా గోదావరి అనే ప్రాంతంలో దేవుడు మాకు ప్రభుత్వ ఉద్యోగాన్ని ఇచ్చాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు నా భార్య చక్కగా ప్రభుత్వ ఉద్యోగం చేస్తుంది. మేము ఎన్నో ఫైనాన్షియల్గా ఇబ్బందులకు గురైనటువంటి మమ్మల్ని ఈరోజు ఆర్థికంగా కూడా దేవుడు చక్కగా ఆదుకున్నాడు, ఆశీర్వదించాడు. మేము దేవునిలో కొనసాగుతున్నాం. నా భార్య కూడా ఎంతో ప్రార్థన పరులారు. ఉద్యోగం చేస్తూ ప్రార్థనలో ఉంటూ నన్ను సువార్త పరిచయంలో వెళ్ళటానికి ఎంతో ప్రోత్సహిస్తూ ఉంటుందండి. ఆర్థికంగా కూడా నన్ను ప్రోత్సహిస్తూ ఉంటుంది. సో ఈ విధంగా నేను సువార్త పరిచయంలో వెళ్తున్నాను, సువార్త చేస్తున్నాను. సువార్త చేస్తున్నటువంటి ప్రక్రియలో కరీంనగర్ ప్రాంతంలో నా సహోదరుడు దైవజనుడు ఓఫీర్ మినిస్ట్రీకి సంబంధించినటువంటి శ్రీధర్ పాస్టర్ గారు కూడా నాకు పరిచయం అయ్యారు. తన దగ్గర కూడా నేను వాక్య లేఖనాలు కొంత తెలుసుకుంటూ బలపడేటువంటి వాడిని. పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి లేఖనాలు ఏదైనా నాకు డౌట్ కలిగినప్పుడు దైవజనులను అడిగేవాడిని. అన్నగారు నాతో స్పష్టంగా మాట్లాడేవాడు. నన్ను ఆత్మీయంగా బలపరిచేటువంటి దైవజనులు. ఆ దైవజనుడు శ్రీధర్ పాస్టర్ గారికి పరిచయం ఉన్నటువంటి దైవజనులు జగదీష్ పాస్టర్ గారిని నాకు పరిచయం చేయడం జరిగింది. మేము కొన్ని నెలల కిందట పరిచయం జరిగిందండి. మేము మాట్లాడుకోవడం, ఆ తర్వాత జగదీష్ పాస్టర్ గారు ఈ విధంగా సాక్ష్యాన్ని పంచుకోండి, ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది, ఈ సాక్ష్యం ద్వారా అనేకుల హృదయాలు కదిలించబడతాయి అని చెప్పడము, నన్ను బలపరచడము, నన్ను ఈ ప్రాంతానికి తీసుకొచ్చి మరి సాక్ష్యాన్ని పంచుకోవడానికి నన్ను పురిగొల్పినటువంటి జగదీష్ పాస్టర్ గారు, మరి అయ్యగారికి కూడా నేను వందనాలు చెల్లించుకుంటూ ఈ విధంగా ఈ స్వార్థ పరిచయంలో ఇంకా బహుబలంగా ముందుకు కొనసాగి అనేకులను ప్రభువులోనికి నడిపించడానికి నేను ఎంతగానో ఇష్టపడుతున్నాను. దయచేసి నా కొరకు కూడా, నా కుటుంబం కొరకు కూడా, నా స్వార్థ పరిచర్య బలపడటానికి మీరందరూ కూడా నా కొరకు ప్రార్థన చేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వందనాలన్న, చాలా సంతోషంగా అనిపించింది అన్న. మీ యొక్క సాక్ష్యం పంచుకున్నప్పుడు చాలా గొప్ప కార్యాలు, దేవుడు చేసిన గొప్ప కార్యాలు మాకు వినుటకు గొప్ప ధన్యత కలిగించినాడు దేవుడు. మేము చాలా ఇన్స్పైరింగ్గా ఉండే మీ సాక్ష్యం, ప్రతి ఒక్క అడుగు దేవుడు మీతో నడిచినప్పుడు, మిమ్మల్ని నడిపించినప్పుడు చాలా గొప్పగా అనిపించుండే. అలాగే ఈ గొప్ప మీ సాక్ష్యాన్ని గొప్పగా మాకు వినిపించినందుకే నీకు వందనాలన్న. దేవునికి కూడా వందనాలు. మిమ్మల్ని పిలిచిన పాస్టర్కి కూడా ప్రత్యేకమైన వందనాలు. మరి అదే విధానంగా మరి 7వ సాక్ష్యం కార్యక్రమం ఇంత గొప్పగా జరిగించిన దేవునికి వందనాలు. మరి అదే విధానంగా మరి వీక్షకులు కూడా గొప్పగా గొప్ప సాక్ష్య కార్యక్రమం దీవించబడుతున్నారని నమ్ముచున్నాము. దేవునికి మహిమ కలుగును గాక. ఈ గొప్ప సాక్షి కార్యక్రమంలో మమ్మల్ని అందరినీ పాల్పొందించినందుకు దేవునికి వందనాలు. అదేవిధంగా మమ్మల్ని గొప్పగా ఈ గొప్ప ప్రివిలేజ్ మాకు అనుగ్రహించిన పాస్టర్కి కూడా వందనాలు. ఆహ్వానం మేరకు వచ్చిన సువార్థికులు మరి శ్రీనివాస్ అన్నయ్య వంటి కూడా దేవునికి స్తోత్రం తెలియజేస్తూ అన్నయ్య కూడా గొప్పగా వందనాలు. జస్ట్ ఒక 2 డేస్లోనే అన్నయ్య స్పందించి మరి చెప్పబడ్డప్పుడు అవైలబుల్గా ఉండి గొప్పగా అన్నయ్య సమర్పణను బట్టి కూడా దేవునికి వందనాలు చెల్లిస్తున్నాము. మరి ఇదే విధానంగా మరి ఇదే ధోరణిలో మేము నడిపించబడుతున్నప్పుడు మాకు కూడా మీరే గొప్పగా ప్రోత్సాహకరంగా ఉండాలంటే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని ఇతరులకు షేర్ చేసి ఇంత గొప్ప సువార్త కార్యక్రమం, ఇంత గొప్ప అద్భుత సాక్ష్యాన్ని ఇతరులకు పంచి గొప్పగా మీరు దీవించబడండి. ఇదే గొప్పగా దేవునికి సమర్పిస్తూ ఈ సాక్ష్య కార్యక్రమాన్ని ఇక్కడితో సమాప్తం చేస్తాం.